హాయ్ గైస్, నేను మీ కృష్ణతేజ అండ్ గామి అండ్ ట్రైలర్ చూశాను భయ్య. టీజర్ ట్రైలర్ అసలు విశ్వసేన్ ముందు కంటెస్టెన్స్ ఏంటంటే ఒక 6 సంవత్సరాలు ఒక సినిమా గురించి, ఎందుకంటే హాలీవుడ్ వాళ్ళు మేకింగ్ స్టైల్లోనే ఈ మూవీ అయితే రియల్లీ ద వండర్ఫుల్. నాకైతే ఆ ట్రైలర్ టీజర్లు చూస్తూనే ఆ పోస్టర్స్ కానీ విశ్వక్సేన్ అనేది ఫస్ట్ అనుకోలేదు. ఆ పోస్టర్ డిజైనింగ్ కూడా డిఫరెంట్గా తను వేసిన అఘోరా టైప్ ఆఫ్ గెటప్ అది కానీ చాలా ఇంతకుముందు విశ్వక్సేన్ చేసిన క్యారెక్టర్స్ అన్నీ ఒక ఎత్తు, ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళే మూవీ లాగే ఉంది. కానీ ట్రైలర్లో కూడా కంటెంట్ సబ్జెక్ట్ వైజ్ చూస్తే ఒక విలేజ్ నేటివిటీలో అభినయ వీళ్ళ టైప్ ఆఫ్ ప్యాటర్న్ నడుస్తూ ఉంటుంది. అలాగే విశ్వక్సేన్ ప్యాటర్న్లో చూస్తే అక్కడ హిమాలయాస్, అక్కడ ఉన్న ఆ సాధువులు అఘోరాసు ఒక డైలాగ్ అయితే, ఎందుకంటే మేము బాగుపడాలంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలా అని అది హీరోకి చెప్తారా ఎవరికి చెప్తారా అనేది అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఆ డైలాగు బాగుంది. ఎందుకంటే తన వల్లనే ఈ ప్రాబ్లమ్సా, ఎందుకంటే అక్కడెక్కడో ఓ 35 ఇయర్స్కు ఒకసారి పూసే ఆ పువ్వు కోసము వీళ్ళు ఆ టైంకు ఎందుకు వెళ్తున్నారు అనేది మాత్రం అదొకటి. ప్యారలల్గా ఒక 3-4 టైప్ ఆఫ్ ప్యాటర్న్లో దీన్ని తీసుకోవడం జరిగినట్లే అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే మాత్రం. వెరీ గ్రిప్పింగ్ అండ్ స్క్రీన్ ప్లే కావచ్చు, లేకపోతే ఆ ట్రైలర్ చూసినప్పుడు నిజంగా దిస్ ఈజ్ ద బెస్ట్ మూవీ. ఒక హాలీవుడ్కు ఏమాత్రం తగ్గకుండా మన టాలీవుడ్ మూవీ అనేది ముందుకు వెళ్తుంది. టాలీవుడ్ అనేది అసలు మనకు బాహుబలి నుంచి ఒక రీచ్ అనేది ఏర్పడింది. దానివల్ల కూడా ఈ సినిమా మాత్రం డెఫినెట్గా 100% మనకు లోకలైజ్డ్, అంటే మన ఇండియన్, ఎందుకంటే హిమాలయాలు దాటకుండా ఈ సినిమా చేసినట్లే అనిపిస్తుంది. కాబట్టి మనకు నిజంగా మన సినిమా అన్న ఫీలింగ్ మాత్రం బయట వాళ్ళకు హాలీవుడ్లో ఇంగ్లీష్లో రిలీజ్ చేసినా లేదా బాలీవుడ్ హిందీ ఆల్ టైప్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి అలాగే ఇంగ్లీష్ కూడా వెళ్ళినప్పుడు ఈ మూవీ బెస్ట్ సక్సెస్ అనేది మాత్రం ఇస్తుందని, బెస్ట్ కిక్ ఇస్తుందని మాత్రం అనిపిస్తుంది. ఎందుకంటే మీరు కూడా ట్రైలర్ చూడండి. అండ్ నా ఫీలింగ్ మాత్రం డెఫినెట్గా ఏదో నార్మల్ సబ్జెక్ట్లో తీస్తే మాత్రం బిస్కెట్ అవుతుంది. ఎందుకంటే ట్రైలర్లో చూపించిన ఇంపాక్ట్ సినిమాలో కనుక ఉంటే కనుక ఈ సినిమా నెక్స్ట్ లెవెల్. అండ్ విశ్వక్సేన్ కూడా దీంట్లో ఈ గెటప్స్ కానీ ఆల్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. అభినయ కావచ్చు, ఇంతకుముందు చాందిని కావచ్చు, కలర్ ఫోటో ఫ్రేమ్ హీరోయిన్. అండ్ అందులో డైరెక్టర్ నిజంగా 6 ఏళ్ళు ఈ సినిమా కోసం కష్టపడ్డాడంటే మాత్రం హ్యాట్స్ ఆఫ్ అయ్యా. ఎందుకంటే విజువల్గా బాగుంది, కెమెరా వర్క్ బాగుంది అండ్ సీజీ వర్క్ కూడా ఎక్కడ సీజీ అనేది తెలియకుండా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం ఈ మూవీలో కనిపిస్తున్నాయి. అండ్ 8th కోసం వెయిట్ చేస్తున్నాం. గుడ్ లక్ విశ్వాక్ అండ్ టీమ్.